హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఒక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రేపటి నుంచి ఏ ఏ జిల్లాలకు ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాబోయే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. జూలై 3 నుంచి జూలై 9 వరకు రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ స్పష్టం చేసింది. హైదరాబాదు, అమరావతి వాతావరణ కేంద్రాలు ఉమ్మడిగా విడుదల చేసిన నివేదిక ప్రకారం రాబోయే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ వాతావరణ అప్డేట్ చూసినట్లయితే ఉత్తర జిల్లాలపై తీవ్ర ప్రభావం అంటున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా జూలై 9 వరకు విడతల వారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఉత్తర జిల్లాల్లో వీటి ప్రభావం అధికంగా ఉండనుంది. తేదీల వారీగా వివరాలైతే ఇలా ఉన్నాయి. ఇక జూలై 3, 4 అంటే ఈరోజు, రేపు ఆదిలాబాదు, కొమరంభీము, ఆసిమాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అలాగే జూలై 4వ తారీఖు, 5వ తారీఖు చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయంటున్నారు. ఇక జూలై 5 నుంచి 9వ తారీఖు లోపు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నిరంతరాయంగా పడే అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వాతావరణ అప్డేట్ చూసినట్లయితే కోస్తా ఆంధ్రాలో ఈదురు గాలుల బీభత్సం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు యానాం ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణంలో పెను మార్పులు రానున్నాయి. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు. అయితే రాబోయే 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండకపోవచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక అన్నదాతలు, ప్రయాణికులకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. తీవ్రమైన ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల కారణంగా చేతికొచ్చే దశలో ఉన్న పంటకు నష్టం వాటిల్లే ప్రమాదమైతే ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బలహీనంగా ఉన్న తాత్కాలిక షెడ్లు, హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాలలో ఉండేవారు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు పొలం పనుల్లో ఉన్నప్పుడు పిడుగుల బారిన పడకుండా ఉండేందుకు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.